హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము ఇది కాకినాడ నుంచి బ్యాక్ టు ఖమ్మం వచ్చే రూట్లో రాజమండ్రి దగ్గర అండి బ్రిడ్జ్ అంతా కూడాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాటర్ ఉండుంటే ఇంకా బాగుండేది. సో కొంచెం వాటర్ కొన్ని ప్లేసెస్లో ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో మొత్తం డ్రైగా ఉంది. ఆ బ్రిడ్జ్ అంతా కూడా అటు సైడ్ ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది రైల్వే ట్రాక్. సో ఆ రూట్లో వెళ్తే ఇంకా ట్రైన్లో వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. ఆ సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ట్రైన్లో నుంచి వెళ్తుంటే. పిల్లలకి అన్నీ చూపించుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. ఇంత లార్జెస్ట్ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. సో వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకా కార్లో వెళ్తున్నాం కాబట్టి, స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు. ట్రైన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. సో మమ్మల్ని మధు అనే వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు. సో మా కారు పక్కనే మధు అనే వాళ్ళ కారు వచ్చేసింది. పిల్లలు అయితే అసలు ట్రిప్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టెంపుల్స్కే వెళ్తున్నాము, బట్ అయినా కూడా వాళ్ళని ఎంజాయ్ చేయించుకుంటూ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో అందుకోసమనే ఇంకా టెంపుల్స్ అవుతున్నాయని వాళ్ళు అంటున్నారని చెప్పేసి మధ్యలో కాకినాడ దగ్గర బీచ్లో మేము వాళ్ళని కొద్దిసేపు స్పెండ్ చేయించుకుని అక్కడి నుంచి కొవ్వూరు వెళ్ళాము. కొవ్వూరు వరాహి అమ్మవారిని కూడా చాలా బాగా దర్శనం జరిగిందండి. అసలు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు నిన్న వీడియోలో నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, బట్ అయినా కూడా అంటే కాకినాడ నుంచి 1 hour 15 minutes ఏమో జర్నీ ఉంది, అంతే అండి. సో మేమైతే కాకినాడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అలా అవుతుంది. లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న ఇంటి దగ్గర మంచిగా భోజన హోటల్ అని చెప్పేసి ప్రిపేర్ చేసి ఉంచారు. సో బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేద్దాం. ఇలా కూడా అప్పుడప్పుడు ఎప్పుడు రెస్టారెంట్స్, హోటల్స్ ఇవే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. పల్లెటూరు అంటే ఆ విలేజ్ లో ఉండే వంటలు కూడా చాలా బాగుంటాయి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, ఫుల్ వీడియో చూసేసేయండి. ఇక్కడే అందుకని ఆపాము. బెండకాయ ఫ్రై, పప్పు, ఆలు కర్రీ, గోటుకుడుకాయ కూర వేశారు. ఇంకా పచ్చడి కూడా ఉన్నాయి. ఇంకా మొదట ఇస్తరాకులో కూరలు వేసుకోవాలి అన్నం పెట్టకుండా అని మనం చెప్తూ ఉంటారు కదా అండి. అసలు సౌండ్ భయంకరంగా వస్తుంది. అవును. దిగారా మీరు? అసలు కనిపించట్లేదు. దిగలేదు అని అడుగుతున్నా నేను. వేసుకోవచ్చు ఇద్దరు. నాను పచ్చళ్ళు ఉన్నాయి అమ్మా, ఏమన్నా పచ్చళ్ళు వేయరా? మేమైతే జీనిమల్లి అనే ఊర్లో ఉన్నాము. ఇది దాటితే తెలంగాణ అనమాట. ఇక్కడ నుంచి అంటే దాశరావుపేట తెలంగాణకు వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కానీ, కాకినాడ నుంచి వచ్చే వాళ్ళు కానీ కొంతమంది
ఇలా వస్తారు. మాకు ఇది ఒక ఇల్లాగా అనిపించింది. భోజనం మేము ఏదో చుట్టాలు ఇంటికి వస్తే భోజనం అలా చేస్తాం, అలా చేసాం అనమాట. చాలా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. పిల్లలు కాదు మేము ఇదిగో చూడండి ఫుల్ తినేసాం. 2 days అవుతుంది, 2 days అవుతుంది అన్నం తినక కదా. అసలు మేము రాగానే మేము అనుకుంటారని వీళ్ళు ఇట్లా పెట్టారు చూడగానే. మేము ఫస్ట్ రాగానే ఈ బౌల్స్ చూసాము. ఈ బౌల్స్ చూసి ఇవి ఖాళీగా ఉన్నాయి ఏంటి అని అనుకున్నాం. నేను అన్నయ్య మాట్లాడిన నాలెడ్జ్ చూడండి, నాలెడ్జ్ చూడండి. ఈ గిన్నె ఇలా పెడితే బోట్లు అనుకుని వస్తాం కదా, అవును అలా పెట్టారన్నమాట. అది నాలెడ్జ్. అసలు కొన్ని నాలెడ్జ్ సినిమా సెట్టింగ్ ఉండవు, కొన్ని తెలియదు. మనం ఓన్ గా పెట్టుకోలేదా? అక్కడ ఉంది కదా అన్నయ్య. అది ఒక వెనకాల గోడకు రాయించాలి చూడు. అవును, ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఓ ఇది బెట. ఇక్కడికి వచ్చి మాట్లాడు. తోడికోడలు అంట వాళ్ళు. వీళ్ళని కాదు, వీళ్ళని ఇంటర్వ్యూ చేయండి, వీళ్ళని ఇంటర్వ్యూ చేయండి. ఎందుకంటే నాకు చాలా బాగా హోమ్ ఒక ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇలా తోడికోడలు కలిసి ఉండి చక్కగా ఎలా చేసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. నేను ఫోన్ నెంబర్ కూడా పెట్టాను, వాళ్ళది. ఫోన్ చేయండి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. 5 years నుంచి నడిపిస్తున్నారు. నాకు మైండ్ బ్లాక్ అయిన విషయం ఏంటంటే ఇది ఒకటి థాట్. గిన్నెలు పెడితే దూరం నుంచి వచ్చే వాళ్ళకి హోటల్ తెలియడం కోసం భలే చేశారు. తోడికోడలు కలిసి పెట్టారు వాళ్ళిద్దరు. మీ పేరేంటి? ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి నాగమణి గారు. సో అదనమాట. మీ ఫోన్ నెంబర్ పెట్టి ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూలు ఫోన్ చేస్తారు. వెళ్ళండి, ఇంటర్వ్యూ ఇవ్వండి. కష్టపడే వాళ్ళు రావాలి బయట. రామకృష్ణ రామకృష్ణ హోటల్ అంటే వాళ్ళ బావగారు, వాళ్ళ హస్బెండ్ అంటారు. సో ఇదిగోండి ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. ఫోన్ నెంబర్ 9951063075 అంట. చాలా చాలా బాగుంది. 45 సంవత్సరాలు అంట మ్యారేజ్ అయ్యి, అంటే వాళ్ళకి 30 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఒక చిన్న గొడవ కూడా కాలేదంట. అంతేనా? బా సూపర్ అమ్మా మీరు. సంతోషం అలా ఉంటే. మీరు అలా ఉండడం పాటు మీతోటి పాటు మీ సిస్టర్ కూడా రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. అది ఇలానే ఉండాలండి మీరు, సరేనా? చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి నిజంగా. నా ఫోన్ ఏదో మా చుట్టాలు ఇంటికి వస్తే పెట్టినట్టే ఉంది. బాగుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎడు చెప్తున్నా వాళ్ళు బయట ఇటు రెండు బ్లాక్ వస్తుంది. చాలా బాగుంది.